ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చిన్నారుల గుండె జబ్బులకు అత్యాధునిక వైద్య సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నట్లు కన్సల్టెంట్ సిటివిఎస్ సర్జన్ డాక్టర్ దిలీప్ రెడ్డి తెలిపారు. ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు విజయవాడతో పాటు ఒంగోలులో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ క్లినిక్ను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు, ప్రకాశం జిల్లాకు చెందిన 2 చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించినట్టు తెలిపారు. నగరంలోని కేబీ రెస్టారెంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గురించి మనకు అవగాహన పెంచడానికి మీ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము. మామూలుగా సమాజంలో ఉన్న అపోహ ఏంటంటే, డాక్టర్స్లో అండ్ సమాజంలో ఉన్న అపోహ ఏంటంటే, హార్ట్ ప్రాబ్లం అంటే పెద్దోళ్ళకే వస్తుంది, చిన్నపిల్లలకి రాదు అనే పెద్ద అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఎందుకంటే 100 మంది పిల్లలు పుడితే ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. చిన్నపిల్లలకి 100 మంది పిల్లలు పుడితే ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 10,000 మంది పిల్లలు, సంవత్సరానికి 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. సో అంత పెద్ద ఇష్యూ ఇది. చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లం అనేది అంత పెద్ద ఇష్యూ. సరిగ్గా ట్రీట్ చేయకపోతే వీళ్ళలో చాలామంది చనిపోవటం అట్లా జరుగుతుంది, డయాగ్నోస్ అవ్వకుండానే. సో దీంట్లో మెయిన్ ఎందుకు ఇంతమంది పుట్టుతున్నా సరే ఎందుకు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారంటే 3 కారణాలు, మెయిన్గా 3 కారణాలండి. ఒకటేంటంటే, ఈ చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ కానీ, సర్జరీ లేకుండా డివైజెస్ ద్వారా ప్రొసీజర్ చేయాలంటే చాలా మల్టీ డిసిప్లినరీ టీమ్ అవసరము, ఫెసిలిటీస్ కూడా అవసరం, చాలా ఖర్చుతో కూడుకున్నాయి. అట్లాంటి ఫెసిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ. ఓకే, సో విజయవాడలో మణిపాల్ హాస్పిటల్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని మార్చి 2026 అంటే 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని రకాల ట్రీట్మెంట్స్, చిన్న బేబీ 500 గ్రాములు ఉన్న బేబీ, ప్రీమెచ్యూర్ బేబీ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది మార్చి 2026. ఈ 4 నెలల్లోనే ఆల్మోస్ట్ 300 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, ఇంటర్వెన్షన్స్, ప్రొసీజర్స్ చేయటం జరిగింది. ఓకే, సో మా దగ్గర అంత టీము, కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్, ఇంటెన్సివ్ కేర్ టీము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీస్ మన డాక్టర్ దిలీప్ గారు, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఓపెన్ పెద్ద స్కార్ లేకుండా చిన్న ఆపరేషన్స్, రోబోటిక్ సర్జరీస్ అన్నీ దిలీప్ సార్ చేస్తారు. ఇంకా ఆపరేషన్ లేకుండా కూడా మన నరాల ద్వారా వెళ్ళి డివైజెస్, ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు, అది నేను చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ చేయగలిగిన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అన్ని రకాల ప్రొసీజర్స్ చేస్తున్నాము. సో ఫెసిలిటీస్ ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా రెండో కారణం ఏంటంటే, ఫెసిలిటీస్ ఉన్నా సరే ఎఫర్టబిలిటీ ఇష్యూస్ లేవు. అంటే ఏంటి, బాగా ఎక్స్పెన్సివ్, మనం ఈ ఆపరేషన్ చేయించుకోలేము, చాలా ఖర్చుతో కూడుకున్నదని చాలామంది పిల్లలు, పేరెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారన్నట్టు, అదొక అపోహ. కానీ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మనం ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మణిపాల్ ఫౌండేషన్, సెంట్రల్ మణిపాల్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్స్ది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, మణిపాల్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ లాస్ట్ 4 నెలల్లో 50 లక్షల వరకు మాకు హెల్ప్ చేయడం జరిగింది. దానివల్ల చాలామంది పిల్లలకి, ఆల్మోస్ట్ 300 మంది పిల్లల్లో 150 మంది పిల్లలకి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గించడం జరిగింది మణిపాల్ చిల్డ్రన్స్ ఫౌండేషన్లో. మూడో ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మన ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఏంటంటే విజయవాడ దాకా వెళ్ళాలా, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది ఏంటంటే అట్లా ఊర్లలోనే వెళ్ళకుండా సఫర్ అవుతూ ఉంటారు చాలామంది.
సో దానికోసం అని ఏంటంటే మనం ఒంగోలులో కూడా క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన చుట్టుపక్కల నుండి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కాపురం నుంచి, పొదిల్ నుంచి, సింగరాయకొండ నుంచి, కందుకూరు, ఇవి చాలా చుట్టుపక్కల ప్లేసుల నుంచి ఇక్కడ మనం క్లినిక్ స్టార్ట్ నెలకి 2 సార్లు, 2వ శుక్రవారం, 4వ శుక్రవారం నాడు అమృత హాస్పిటల్లో క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాము. సో చాలామంది పిల్లల్ని ఇక్కడే చూసి డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ద్వారా చాలామందిని ఇక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. ఓన్లీ ఆపరేషన్ ఇంటర్వెన్షన్ ఆపరేషన్ చేయాలంటేనే విజయవాడ తీసుకెళ్తాము. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత ఫాలోఅప్ మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఈ విధంగా మన సర్వీసెస్, ఈ స్పెషాలిటీ సర్వీసెస్ని కూడా టు ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద పేషెంట్, అంటే పేషెంట్ దగ్గరికే తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు. మనకి ఎగ్జాంపుల్ 2 పేషెంట్స్ వచ్చారు. ఒకళ్ళు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు, ఒకళ్ళు డివైస్ అంటే ఆపరేషన్ లేకుండానే డివైస్ పెట్టి బటన్ పెట్టడం వల్ల చేసిన పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేశారు. ఈ మధ్యన వాళ్ళకి ఆపరేషన్ చేశాము, కానీ తర్వాత ట్రీట్మెంట్ అంతా ఇక్కడే జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది కాబట్టి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు 3 అడ్డంకులు. ఒకటేమో ఫెసిలిటీస్ మన దగ్గర మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండటం, రెండోది అఫోర్డబిలిటీ ఇష్యూని కూడా మనం గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మణిపాల్ ఫౌండేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మూడోది యాక్సెసిబిలిటీ, మనం ఇక్కడే క్లినిక్స్ చేయడం వల్ల చాలామందికి అందుబాటులో రావటం వల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. 4వది ఏంటంటే మన ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండటానికి మనకేంటంటే హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే ఫౌండేషన్ అని ఇంగ్లాండ్లో ఒక ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉందండి. అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్స్, సర్జన్స్, ఎనస్థెటిస్టు, ఇంటెన్సివ్ కేర్, కార్డియాలజిస్టులు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారు. 2 to 3 months ఒకసారి మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మాతో కలిసి సర్జరీస్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవటం, మా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవటం, ఈ విధంగా మ్యూచువల్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఫ్రీగా చేయటం జరుగుతుంది. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్గా ఫ్రీగా చేయటం జరుగుతుంది. ఆ విధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీస్ మీ ద్వారా మన ఒంగోలు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం, అదే కంప్లీట్గా ప్రజల్లోకి ఇంకా రీచ్ అవ్వలేదు. అంటే దీని బడ్డెన్ అయితే ఉంది మన సమాజంలో, దీనికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఈ సమాజంలో, బట్ కొన్ని అపోహలు అయితే అలాగే ఉండిపోయాయి. సో దాంతో ఏంటంటే చాలామంది తల్లులు వీళ్ళని ఫస్ట్ గుర్తించడమే కష్టపడుతున్నారండి. అంటే మనం కొంచెం మాట్లాడుకోవాలంటే ఈ పిల్లల్లో ఎలా ఉంటుందంటే పుట్టుకతోనే చాలా వరకు, అందరికని కాదు, ఫీడింగ్ తీసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఫీడింగ్ అన్నది డిఫికల్ట్ అవుతుంటుంది, పాలు సరిగ్గా తాగలేకపోవటం, లేదంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, అంటే ఉండాల్సిన దానికన్నా విపరీతంగా చెమటలు పడుతూ ఉండటం, లేదంటే బరువు పెరగపోతూ ఉండటం. అంటే ఒకవేళ ఫీడింగ్ బాగానే ఉన్నా సరే బరువు అన్నది తగ్గిపోతూ ఉండటం. ఇంకోటి ఫాస్ట్ ఊపిరి అన్నది విపరీతంగా తీసుకుంటూ ఉండటం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ వచ్చిన బేబీకి కూడా ఈ లిప్స్, పెదాలు మరియు ఈ చేతి వేళ్ళు నల్లగా మారిపోతూ ఉండటం. అసలు లేదంటే చీటికి మాటికి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, జలుబు దగ్గు వస్తూ ఉండటం. ప్రధానంగా ఇవేనండి. ఫీడింగ్ హ్యాబిట్స్ ఒకటి, బ్లూగా మారటం ఒకటి, బరువు పెరగపోవటం ఒకటి, లేదంటే చీటికి మాటికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావటం. ఇవి సాధారణ సమస్యల్లా వదిలేయకుండా మనం టైంలోనే దీన్ని ఒకసారి జాగ్రత్తగా ఒక డాక్టర్తో ఎవాల్యుయేట్ చేసుకుంటే ఏంటంటే, ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే చాలా వరకు ఏంటంటే ఈ కంజనిటల్ హార్ట్ డిసీజెస్ ఎలా ఉంటాయంటే టైం కల్లా ట్రీట్ చేసామనుకోండి, నిజంగానే వీ కెన్ గివ్ ఏ నార్మల్ లైఫ్. చాలా వరకు, నేను అన్నీ అని చెప్పను, చాలా వరకు ఈ పుట్టుకతో వచ్చిన జబ్బులను కానీ మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ చేసాము అంటే ఈవెన్ వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, మిలిటరీకి వెళ్ళొచ్చు, అన్ని రకాలుగా నార్మల్ లైఫ్ అన్నది ఇచ్చేయచ్చు. బట్ ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ఈ టైంలో అంటే ఆ సకాలంలో గుర్తించకపోతే సేమ్ బేబీని మనం ఆపరేషన్ చేసినా సరే ఉపయోగం ఉండదండి. కొన్నిసార్లు అది లైఫ్ రిస్క్ దాకా వెళ్తుంది. రేపు పొద్దున ఊపిరితిత్తులు, గుండె మార్చినా సరే పరిష్కారం దొరక్కపోవచ్చు. సో ఆ ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి మీ అందరి సహకారం అయితే మాకు తప్పనిసరిగా కావాలండి. ఇది ప్రతి సెంటర్లో అంటే ప్రతి చోట దీన్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అడల్ట్లో మనకు కొంత మార్జిన్స్ ఉంటాయి కాబట్టి, మార్జిన్స్ అంటే మనం రెస్పాండ్ అయ్యేది టైము అదంతా ఉంటుంది కాబట్టి
మన ఒంగోలులో కూడా నాకు తెలిసి 3, 4, 5 చోట్ల కూడా పెద్దోళ్ళలో అయితే ఆపరేషన్లు చేయటం అనేది ఇప్పటికైతే ప్రతి జిల్లాలో కూడా వచ్చేయండి. మనం 20 సంవత్సరాల బ్యాక్ వెళ్తే మొత్తం త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్లో అంతట్లో 4-5 చోట్ల ఉండాల్సింది. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా 4-5 చోట్ల వస్తున్నాయి. బట్ పిల్లల్లో రాలేకపోవడానికి కారణం ఏంటంటే దీనికి ఒక పెద్ద టీం కావాలి. ఆపరేషన్ చేయటం ఎంత ముఖ్యమో ఆపరేషన్ తర్వాత వీళ్ళని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ కేర్ కానీ, లేదంటే దానిలో రెస్పిరేటరీ కేర్ కానీ, ఆ తర్వాత కార్డియాలజీ చెకప్స్ కానీ, ఎనస్థీషియా టీం కానీ, ఇదంతా ఏంటంటే అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ నర్సెస్ కానీ, ఇదంతా కూడా ఏంటంటే మనకు ఒక్క చోట్ల ప్రతి చోట దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం కష్టం అండి. సో సెకండ్ది ఏంటంటే మనకు కొన్ని అపోహలు అలాగే ఉండిపోయాయి. బేబీ పుట్టుకగానే బరువు పెరగబోతుంటే అమ్మో ఇప్పుడు జబ్బు అంటున్నారు, సరే చాలా చిన్నగా ఉంది, చాలా రిస్క్ ఏమో అని అనుకుంటారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఆ పెరగపోవడానికి కారణమే గుండె జబ్బు. సో ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే తప్ప వాళ్ళు బరువు పెరగరు. అదే ఒకప్పుడు కాన్సెప్ట్ ఉండేది, అంటే మనకు అప్పుడు సర్జరీస్ అన్నది మనకి ఇంత టెక్నాలజీ పెరగక ముందు ఏంటంటే ఆ చిన్న బేబీస్ని చేయలేమేమోనన్నా దీంతో. బట్ అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. ఎంత చిన్న బేబీస్కైనా ఈవెన్ అవసరం అని అనుకుంటే కొంతమంది బేబీస్కి పుట్టిన 1 వారంలోనే ఆపరేషన్ అవసరం అయ్యేటప్పుడు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రీటర్మ్ బేబీ అంటాం, అంటే నెలలు నిండక ముందు పుట్టే శిశువుకు కూడా మనం ఆపరేషన్ చేస్తే తప్ప వెయిట్ గెయిన్ అన్నది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి అపోహల్ని మనం కొంచెం దూరం చేసుకోవాలండి. అంటే గ్రో అయిన తర్వాతే చేయాలి అన్నదైతే మాత్రం కాదు. అంతేకాకుండా బాగా హై రిస్క్ అన్నది కూడా కాదు. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఈరోజు మన హాస్పిటల్స్లో కూడా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి అంటే ఇదే పేషెంట్స్ని సపోజ్ మనం ఇంకా బెటర్గా చేయాలి అంటే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అన్ని జబ్బులకే కుదురుతుందని కాదులే, కానీ మెజారిటీ జబ్బులకి మనం ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రేపొద్దున పెళ్ళి అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు సోషల్ స్టిగ్మా, అంటే చిన్నప్పుడు గుండె జబ్బు పేషెంట్ అన్నది ఒకటి పడుతుందండి. సో దాంతో ఏంటంటే మేము మన సెంటర్లో కూడా ఇక్కడ కూడా దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా రిఫైన్డ్గా చేయడానికి ఏం చేసామంటే మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ఇన్ చిల్డ్రన్, అంటే పీడియాట్రిక్, మీరు పెద్దోళ్ళలో వినే ఉంటారు కీహోల్ సర్జరీస్, గుండె కీహోల్ సర్జరీస్ అన్నది సాధారణంగా చేసేవే. వాటి మన పిల్లల్లో కూడా అంటే మరీ జబ్బు కాంప్లెక్స్గా ఉండకుండా, అంటే నేను అనుకోవడం ఏంటంటే నియర్లీ 25 to 30% ఆఫ్ ది చిల్డ్రన్లో ఈవెన్ ఈ మినిమల్ ఇన్వేసివ్లో కూడా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, ఫ్యూచర్లో సోషల్ స్టిగ్మా ఉండదు, వాళ్ళుగా హార్ట్ పేషెంట్ అని చెప్పుకునే భయపడే అవకాశం కూడా ఉండదండి. సో నేను మళ్ళీ ఇంకోసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మేము డాక్టర్గా రోజుకు ఒక ఆపరేషన్ చేయొచ్చండి, బట్ ఈ అవేర్నెస్ని, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి సార్, ఎందుకంటే చాలా వరకు జబ్బులకి నిజంగానే లక్షలు ఏమీ అవసరం లేదండి. మనం అందరం కూడా వాళ్ళని, ఎందుకంటే అది వాళ్ళ హక్కు, అది వాళ్ళు నార్మల్ లైఫ్ తీసుకెళ్ళటానికి వాళ్ళు పల్లెటూరులో పుట్టాడా, పట్టణంలో పుట్టాడా, ఇంకెక్కడ పుట్టాడా అన్నది కాదండి. మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ అంతా మనం ఇలా మీటింగ్ పెట్టుకోవడానికి కారణం అయితే నేనైతే ప్రధాన కారణం ఏంటంటే ఆ అవేర్నెస్ లేకనండి. సో డాక్టర్గా నేను ఒక్క పేషెంట్ని చేయొచ్చు, కానీ మీరు కానీ తలుచుకుంటే ప్రతి పల్లెల్లో కానీ ఆ అవేర్నెస్ అన్నది తల్లు ఇనిషియల్ హ్యాడ్ పిఏ బ్యాండ్ విత్ ధన్యవాదాలు సార్. మా అబ్బాయికి సార్ విక్రమ్ గారు సార్ చేశారు సార్ ఆపరేషన్. ఇక్కడ నరంధర నుంచి సర్జరీ చేశారు సార్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సార్ దగ్గరే చూపించుకుంటున్నామండి. కడుపులో ఉన్నప్పుడు చెప్పారు సార్ నాకు ఇలా ఉందని, డాక్టర్ గారు చెప్పారు అది పెద్ద అయ్యే కొంది బూడిపోయిద్దని చెప్పారు సార్. కానీ బూడిపోలేదు సార్, మళ్ళీ అలాగే వచ్చింది. పుట్టిన 11 రోజులకి బాగా ఇది హార్ట్ అనేది ఎక్కువ ఆడుకుంటూ ఉంది, ఇలా కొట్టుకుంటూ ఉంటుంటే వచ్చాము సార్. ఒంగోలు వేస్తే టేటెడ్ సంగతి అని చెప్పాను సార్. చెబితే పలానా దగ్గరికి వెళ్ళండి, విక్రమ్ గారు సార్ చూస్తారు అని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి సార్ దగ్గరే వాడుతున్నాం సార్, బిళ్ళలు కానీ మందులు కానీ మొత్తం చూశారు. తర్వాత దగ్గలేదు, సర్జరీ చేయాల్సిందే అని చేయించుకున్నాను సార్. విజయవాడ దగ్గర మణిపాల్ హాస్పిటల్ దగ్గర చేయించుకున్నాను సార్. సార్ సర్జరీ చేసినాక ఇప్పుడు 2 నెలలు అయింది సార్. బాగానే ఉంది, పిల్లగాడు బాగా ఆట ఆడుతున్నాడు, అన్నీ బాగానే ఉంది సార్. సార్ బాగా చూశారు. అక్కడికి వెళ్ళాక నర్సులు కానీ సారులు కానీ అందరు బాగా చూశారు సార్. బిడ్డను అయితే మటుకు బాగా చేశారు సార్. మాకైతే ఇబ్బంది ఏం లేదు సార్. మళ్ళీ ఇది కార్డు మీద కూడా ఉంది సార్. మళ్ళీ మనం వచ్చిన డబ్బులు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు సార్. కార్డు మటుకు బోర్డుదని చేశారు సార్. మాకు బాగానే చేశారు, బాగా చూశారు. నర్సులు కానీ డాక్టర్ గారు కానీ అప్పటికప్పుడు మాకు ఏది కావాలన్నా మళ్ళీ మాకు నెంబర్ ఇస్తారు. పలానా మందులు వాడండి, మేము పలానా రోజు వస్తాము, పలానా దిక్కుంటాము
అన్నీ మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లోనే ఉంటారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటారు సార్. సార్ గారు అయితే మనకి ఇబ్బంది ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు ఉన్నా ఎవరున్నా తెలియని వాళ్ళు ఉన్నా చేయించుకోండి సార్. ఎవరు ఇది? మా తాళూరు మండలం ఎలుగోరిపాలెం సార్. అది బేబీకి ఏంటంటే ఆపరేషన్ లేకుండానే మీకు ఘాటే ఉండదు పైన, ఇదిగో ఇక్కడే ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ద్వారా మన. మా పేరు సుబ్బమ్మ సార్, వెలుగోరిపాలెం సుబ్బమ్మ. మూలి కరేడు పల్లిపాలెం అని చిన్న గ్రామం అది. అయితే ఈ అమ్మాయి మా అక్క కూతురు మేనగోడలో. ఈ అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్ హార్ట్లో సమస్య ఉందని మాకు తెలియదు. ముందు ఒకవేళ బాధపడుతుంది. ఆ టైంలో మద్రాసు నెక్స్ట్ అక్కడ ఇక్కడ తిప్పాం సార్. చివరిలో ఇక్కడ అమృత సార్ క్లినిక్ వస్తున్నారంటే వచ్చి మాట్లాడితే సార్ మణిపాల్కి సిఫార్సు చేశారు. అంటే అక్కడికి పంపించారు. వాళ్ళు బాగా చేస్తారు చూస్తారని చెప్తే అక్కడి నుంచి కలిసి వెళ్ళి అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ సార్ దిలీప్ గారు కూడా బాగా చూశారు. అమ్మాయిని 2 వారాలు టెస్టులు అన్నీ చేసి నీట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంటే కొందరేమో అందరూ భరోసా ఇవ్వాలి, అంత భరోసా అంటే అమ్మాయికి చాలా సమస్య ఉంది, కష్టం అని చెప్పేశారు. కానీ ఆడాడ తిరిగి మళ్ళీ ఇక్కడ అమృతాలు సార్ని కలిసిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ మన దిలీప్ సార్ గారు బాగా చూసి టెస్టులు చేసి ఆపరేషన్ చేద్దామండి కంపల్సరీగా అన్నారు. అప్పుడు ఆర్థికంగా కూడా అంత స్థోమత లేదు మాకు. చెప్తే మణిపాల్ ఫౌండేషన్ ముందుకు వచ్చి మాకు భరోసా ఇచ్చారు. మేము ఉండి చేపిస్తాము, జాగ్రత్తగా మీ పాపని మళ్ళీ బతికించుకుంటారు, బాగుంటుంది పాప అని చెప్పారు. అలా అని చెప్పి చేయించారు. దిలీప్ సార్ గారు చాలా బాగా ఆపరేషన్ చేసి మొత్తానికి మా పాపని బతికించారు సార్. మంచిగా బతికాడు. ఈరోజు అమ్మాయి బతికిందంటే సారు ప్లస్ దిలీప్ సార్ గారికి ఇద్దరికి నమస్కారాలు. చాలా మంచి సార్. మణిపాల్ ఫౌండేషన్లో ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చూసే విధానం కానీ, అంటే కాళ్ళు కూడా ఒక సింగిల్ రింగ్లో అటెండ్ చేస్తారు. మొత్తం తీసుకొని పలానా పేషెంట్ మళ్ళీ మందులకి వచ్చారా లేదా అని వాళ్ళే అడుగుతారు. మీకు పలానా రోజు రావాలి, మీరు వచ్చారా అంటే వచ్చాం మేడం, ట్రీట్మెంట్ తీసుకున్నా వెళ్ళిపోయామని చెప్తాం మేము. ఇప్పుడు కూడా తిరుగుతున్నాం, చేస్తున్నారు. అమ్మాయికి మెడిసిన్ వాడుతున్నాము. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నెల రోజులు అయింది, అమ్మాయి బాగుంది. మునుపటిగా ఉన్న కండిషన్ మీద ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంది పాప. దీనికి మణిపాల్ ఫౌండేషన్కి, మణిపాల్ హాస్పిటల్కి అండ్ ఆ యాజమాన్యానికి, మన విక్రమ్ సార్ గారికి, దిలీప్ సార్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ రాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.